అందరికీ నమస్కారం. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం రాష్ట్ర స్థాయి కమిషన్ అపాయింట్ చేయాలి. అయితే అది సంవత్సరం నుంచి డైరెక్టర్కి ఇన్ఛార్జిగా నడిపించడం జరిగింది. మరి ఈ మధ్య చొక్కారావు గారు అందుల సంఘం నుంచి ఆయన హైకోర్టులో పిటిషన్ వేయటం, కోర్టు డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. అంతవరకు అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర కమిషనర్గా నియామకానికి ప్రకటన చేశారు. 20 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలని కొన్ని అర్హతలు పెట్టారు. మళ్ళీ రద్దు చేశారు. అసలు ప్రకటన ఎందుకు చేశారు, ఎందుకు రద్దు అయిందంటే కేవలం మనకి ఏం చెప్తున్నారంటే పాలనా కారణాలని చెప్తున్నారు. అసలు వికలాంగుల హక్కుల చట్టం 2016 అంటే దాదాపు ఇది 2025, 9 సంవత్సరాలు దాటిపోయింది. 9 సంవత్సరాల నుంచి ఒక స్వతంత్ర కమిషన్ వేయమని గతంలో కోర్టు తీర్పులు చెప్పినాయి. తర్వాత చీఫ్ కమిషనర్ ఢిల్లీ నుంచి కూడా చాలాసార్లు వాళ్ళు ఆర్డర్లు ఇచ్చారు, ఓరల్ మీటింగ్లో చెప్పారు, చాలా ఇన్స్ట్రక్షన్ చేశారు. అయినా ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వాలు కావచ్చు, వికలాంగుల శాఖకు వికలాంగుల చట్టం అమలు చేసే ఒక ప్రత్యేకమైన చట్టపర కమిషన్ అపాయింట్ చేసినందుకు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీకి అయితే ఎస్సీని పెట్టడం క్లారిటీ ఉంటుంది, బీసీకి బీసీని పెడుతుంటారు, మైనార్టీకి మైనార్టీని పెడతారు, మహిళకు మహిళని పెడతారు. వికలాంగుల శాఖ వచ్చేవరకు, వికలాంగుల కమిషన్ వచ్చేవరకు 20 సంవత్సరాల అనుభవం ఉండాలి, ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ఉండాలి. ఇవన్నీ చట్టంలో లేని అనవసరమైనవి, పనికిరాని, అది అసలు వికలాంగులు అందులో అంటే ఆ స్థాయికి ఎదగకుండా రాకుండా చేసే ఒక బ్రేక్ లాగా పెట్టడం అనేది చాలా దురదృష్టకరం, తప్పు, పొరపాటు కూడా. ఎందుకంటే వికలాంగులలో 21 రకాలు ఉన్నారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో రకాల గొప్ప వ్యక్తులు ఉన్నారు. వికలాంగుల చట్ట కమిషనర్ వికలాంగుల్ని నియమించాలి అని ఇమ్మీడియట్గా మేము వికలాంగుల సంఘాల నెట్వర్క్ తరఫున, జవాబు టీవీ తరఫున కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఏంటంటే వికలాంగుల కమిషన్ నింపాలి వెంటనే. సెక్షన్ 101 ప్రకారం, వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 101 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఉదాహరణ మనం వేరే రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు నియమించుకున్నాయి. అందుకే గౌరవనీయులైన మంత్రి గారికి, అడ్లూరి లక్ష్మణ్ వికలాంగుల మంత్రి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే సవరణ చేయండి, వికలాంగుడు ఉండాలి, వికలాంగుడు పర్సన్ విత్ డిజేబిలిటీ, 21 డిజేబిలిటీస్ ఎవరు వచ్చినా మాకు బాగలేదు, వికలాంగుడే ఉండాలి. వికలాంగుల రాష్ట్ర కమిషన్ వెంటనే నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ ఒక 1 మంత్ లోపల వికలాంగుల చట్ట కమిషన్ని ఈ రాష్ట్రంలో ఒక స్వతంత్ర అనుభవం గల వికలాంగుడైన వ్యక్తిని నియమించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది సామాజిక న్యాయం, ఇది ప్రజాపాలన అంటున్నారు. తర్వాత అందరికీ కూడా, వికలాంగులకు కూడా చట్టం కూడా చెప్తుంది వీళ్ళకు అన్ని రకాల ఎలాంటి బ్యారియర్స్, ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి అవరోధాలు ఉండకుండా వాళ్ళ చట్టాన్ని వాళ్ళు కాపాడుకునే విధంగా వాళ్ళలో వ్యక్తిని, వాళ్ళ వర్గం సంబంధించిన వ్యక్తిని నియమించాలంటే వికలాంగుల రాష్ట్ర కమిషనర్గా, చట్టపర కమిషనర్గా ఉండాలి అనేది మేము ఘంటాపదంగా నాన్ నెగోషియబుల్, అంటే ఎలాంటి చర్చ, ఎలాంటి వివాదం లేకుండా వికలాంగుడే ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.